హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఉదయ్ కోట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అందరికీ నమస్తే. సో బేసిక్గా ఈ వ్లాగ్ ఏంటంటే ఈరోజు మాకు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అనమాట. అంటే 4-1లో ఉన్నాం కదా, 4-1 లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. సో ఈరోజు చిన్న వ్లాగ్ ప్లాన్ చేద్దామని ఈ వీడియో షూట్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నా మా విలేజ్లో. సో ఇక్కడ నుండి ఎగ్జామ్ సెంటర్కి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. సో చూద్దాం వీడియో అయితే ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఒక వ్లాగ్ రికార్డ్ చేస్తున్నా పబ్లిక్లో. సో నాకు అంత అలవాట్లేదు ఈ బ్లాగ్స్ ఇవన్నీ, సో కానీ ట్రై చేస్తున్నా. సో చూడండి, వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ప్రజెంట్ అయితే రోడ్డు మీద ఉన్నా. మా ఫ్రెండ్ ఒకటి వస్తాడనమాట, తను నేను కలిసి వెళ్ళాలి ఎగ్జామ్కి. గైస్ మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. సో మా ఫ్రెండ్తో కలిసి వెళ్దామే. హాయ్ చెప్ బ్రో. హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడే బండిలో పెట్రోల్ కొట్టించడం జరిగింది. సో ఎంత కొట్టించారా? ఓకే, ఎంత స్టార్ట్ చేసి. స్లోగా ఈ వెదర్ని ఆస్వాదిస్తూ స్లోగా వెళ్తున్నాను ఎగ్జామ్. పీస్ఫుల్గా ఎగ్జామ్ రాద్దామని. మార్నింగ్ ట్రాఫిక్ గట్టిగా ఉంది గైస్ ఇక్కడ ఏలూరులో మాత్రం. గైస్ నేను ఇంతకీ ఎగ్జామ్ నేమ్ ఏంటో చెప్పలేదు కదా. ఐసీ అప్లికేషన్స్ అనమాట, అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది బేసిక్గా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సబ్జెక్ట్, సర్క్యూట్స్ ఇవన్నీ ఉంటాయి. బేసిక్గా మాకేంటంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కదా, ఇలాంటి ఎగ్జామ్స్ కొద్దిగా తప్ప అనిపిస్తుంది. సో నీకేం ఎగ్జామ్? మిషన్ లెర్నింగ్. సో మా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఇది సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇక్కడ నుండి మ్యాక్సిమం ఏలూరు వస్తే ఇక్కడ నుండి ఒక 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తా. గాయస్ మార్నింగ్ అయితే వెదర్ మాత్రం చితకొడేసింది, అసలు మామూలుగా లేదు. మామూలుగా ఉండదు నాతో. గైస్ వీళ్ళందరూ మా ఫ్రెండ్సే అనమాట, చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు చెట్టు కింద కూర్చుని గైస్ అక్కడ చూపించే కదా, వాళ్ళందరూ మా క్లాస్మేట్స్ అనమాట. చక్కగా ఆ వెదర్లో కూర్చొని చదువుకుంటున్నారు వాళ్ళు. లైక్ డైలీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ప్రిపేర్ అయ్యి తర్వాత ఎగ్జామ్ టైంకి వాళ్ళు సెంటర్కి వస్తారు అనమాట. గైస్ ఫైనల్లీ వస్తే కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇదే సిఆర్ఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడే అనమాట ఎగ్జామ్ రాసేది. లాస్ట్ 5 ఎగ్జామ్స్ అంటే లాస్ట్ 2-3 సెమిస్టర్స్ అన్ని ఇక్కడే రాస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఫైనల్ టైం, అంటే ఇది ఇంకా ఫైనల్ టైం అనమాట ఇక్కడ రాసేది ఎగ్జామ్. సో అందరూ ప్రిపేర్ అవుతున్నారు గట్టిగా. ఇక్కడ బైక్ పార్కింగ్ అనమాట. బైక్ ఇక్కడ పార్కింగ్ చేసి ఇలా తిరిగి అలా వెళ్ళిపోవాలి మెయిన్ గేట్ నుంచి. ఏంటి ఫైనల్ ఎగ్జామ్ గా ఎన్ని రియాక్షన్ ఏంటి చెప్పు. రియాక్షన్ చాలా సీరియస్ గా చదువుతున్నాడు ఇక్కడ మనోడు. ఇదే ఫైనల్ ఎగ్జామ్ కదా, ఇంకేంటి పరిస్థితి ఏంటి తర్వాత? నా పరిస్థితి తర్వాత బెచ్చమెత్తుకోండి. గైస్ ఇడు మా క్లాస్ టాపర్ అన్నమాట. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు గట్టిగా. నోట్స్ గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. 9 CGPA మనోడిది. సో టాపర్ బుద్ధిమంతుడు, మంచివాడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు. గైస్ ఇక్కడ ఉన్నాడు కదా, ఇడు మా క్లాస్ ఇయర్ అనమాట. 3 సంవత్సరాలు అండి మా స్కూల్లో ఈడే. సో ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యో? ఈ సబ్జెక్ట్ లో చెప్పు. 3 సబ్జెక్టులు కలిపి ఉన్నాయి. 3 సబ్జెక్టులు నిజమే. బేసిక్ గా మాది సిఎస్ కదా, కంప్యూటర్ సైన్స్ కదా. ఇది ఏంటంటే మొత్తం సర్క్యూట్స్ గోలగోలగా ఉంది. చదివినప్పుడు కూడా అసలు ఏం ఎక్కట్లా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మనమా కాలేజ్ లో ప్రిపేర్ అవ్వం సరిగ్గా. ఎగ్జామ్ టైమ్ లో 1 డే బ్యాటింగ్ చేస్తాం. ఇంకా అలా అయిపోతుంది అనమాట. టీచర్స్ 6 months చెప్తే సబ్జెక్ట్స్ 1 డే బ్యాటింగ్ మే అందరం. 1 డే బ్యాటింగ్ లో చేసేస్తాం. సిఆర్ బోల్తే మరి సిఆర్ అంటే ఆ మాత్రం ఉండాలి క్లాస్ లో. మా వాళ్ళందరూ పొద్దున్నే వచ్చేసారు ఎగ్జామ్ కి. గాయస్ ఈడు మా ఫస్ట్ సిఆర్, ఈడు మా సెకండ్ సిఆర్. వీళ్ళిద్దరూ కలిపి మమ్మల్ని సాగు కూడా వేస్తారు క్లాస్ లో పట్టుకుని. మేము వీళ్ళు సాగు కొట్టకపోతే సార్ వచ్చి
రేషన్ కార్డు సెక్యూరిటీ బాబాయ్. నార్మల్గా అయితే ఇది మొత్తం నిండిపోద్ది గైస్ బేసిక్గా. ఇంకెవరు రాలా, 9:30 అయింది టైం. సో అందుకే ఖాళీగా ఉంది, లేకపోతే మొత్తం చదువుల తల్లిలు అందరూ అక్కడ కూర్చుంటారు. తండ్రులు కూడా తండ్రులు తక్కువేలే, తల్లిలో ఎక్కువ కూర్చుంటారు. ఈ కాలేజ్లో నాకు హైలైట్ అనిపించిన పార్ట్ ఏంటంటే ఇదే గైస్. ఇక్కడ కొద్దిగా బాగుంటుంది, ఈ చెట్లు ఇవి మధ్యలో రోడ్లు అట్మాస్ఫియర్ మొత్తం బాగుంటుంది. చూడండి ఒకసారి ఉందా పైన. కంపేర్ టు అవర్ కాలేజ్. కంపారిజన్లు ఎందుకు లేవు బ్రో, వీళ్ళందరూ మా ఊళ్ళే, మా క్లాస్మేట్సే. 1 ఫైనల్ ఎగ్జామ్, 1 ఫైనల్ పుష్. నైస్ రా. ఈజ్ ద టాపర్ అనమాట. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు కదా. మా డిస్టిక్లో డేటా సైన్స్ బ్రాంచ్ కానీ డేటా సైన్స్ బ్రాంచ్లో ఒకే ఒక్క టాపర్ ఎవరైనా ఉన్నాడంటే అది ఈడే. సోది టాపర్ వైజ్గా చూసుకుంటే కోడింగ్ వైజ్గా సోది. అండ్ ఏంటంటే ఫస్ట్ బ్యాచ్ మా డిస్టిక్లో డేటా సైన్స్ ఫస్ట్ బ్యాచ్ అది మాదే. మా బ్యాచ్లో ఫస్ట్ కోడింగ్ బాగా చేసేవాడు కానీ లేదా మంచిగా తెలిసినవాడు కానీ కోడింగ్ సైడ్ వెళ్ళేవాడు కానీ అది ఉదయ్ గడే. థ్యాంక్స్ రా. ఈజ్ ఏ కోడర్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్, లవ్ యూ. ప్రిపరేషన్ అందరు కూడా వస్తున్నారు కూర్చొని. ఇక్కడికి వచ్చి కూర్చుని చదివి రాస్తే చాలు, అది వెళ్ళి రాసేస్తారు, దాంతోనే పాస్ అయిపోతారు వాళ్ళు. సబ్జెక్ట్ గురించి చెప్పొచ్చు కదా. అసలు ఇది సిఎస్ సబ్జెక్ట్ అయితే ఏదో ఒకటి రాయొచ్చు. అదే మ్యాటర్ అయితే బాగుంటది. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు డయాగ్రామ్లు కూడా నువ్వు బట్టి పట్టేస్తావు. వీళ్ళందరూ టాపర్స్ అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అది కాదు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇంకా చెప్పాం అసలు. వాళ్ళకి పెద్ద టాపర్స్, వాళ్ళతో కంపారిజన్ ఉండదు మనకి. చెప్పు టాపర్. అన్ని పెన్లన్నీ వాడేసేస్తా. ఈ రోజుకి సప్లియా? నువ్వు సప్లీ అన్నావంటే ఇంకా మేమేమో నిజంగా అంతే కదా, టాపర్స్ ఏ మాట అంటే. ఇక్కడ ఇంకో టాపర్ ఉంది, ఇక దుర్గా ఈజ్ ఆల్సో టాపర్, నాట్ సి ఈజ్ ఆల్సో టాపర్. 9.507 CGPA. అంతే కదా. ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చినా వదిలేసుకుంది. ఇన్ఫోసిస్లో జాబ్ని ఆఫర్ లెటర్స్ ఎక్కువ వదిలేసి సొంత కంపెనీ పెడుతుంది, మా అందరికి జాబ్ ఇస్తుంది. ఇది సార్ నా బ్రాండ్. వీళ్ళందరూ టాపర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు. బేసిక్గా మేమిద్దరమే గాలుల్లో. గాలికి కనిపించింది రాయడానికి రెడీగా ఉంటాం. చదువుకోండి ఫస్ట్. ఓకే బాయ్. కూడా హై చెప్పండి. దుర్గా హాయ్ చెప్పు. హై బోలో. నేను చెప్తాను. ఎగ్జామ్ గురించి చెప్పు, ఎలా ఉంటుంది ఏమైనా ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యావు? ఏం ఎగ్జామా? ప్రిపేర్ అయ్యావా? ఈ రోజు వెళ్ళి ఏబిసిడ్లు రాయాలి, అవి రాసేసి వచ్చాయి. ఏబిసిడ్లో వాళ్ళు ఈడు మట్టా రాజేష్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్, మా గ్రూప్ మెంబర్ అనమాట. మాతోనే ఉంటాడు ఎక్కువ. సో మనోడు అసలు చదవడు, కానీ ఎగ్జామ్స్ మాత్రం పాస్ అయిపోతాడు. టెక్నాలజీ వైజ్ చూస్తే వీడు కూడా చాలా మంచిగా చేస్తాడు. హాయ్. అది గాయస్ మా శ్రీనివాస్ అనమాట. అసలు ఎగ్జామ్ రైటింగ్ కానీ స్కేల్ పెన్సిల్తో మార్జిన్లు కొడతాం. ఎవరినైనా మ్యాన్పులేట్ చేసేస్తాడు వీడు. ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయ్యావు? వెళ్ళండం ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు, ఆ పదం ఎలా వచ్చింది? వెళ్ళండి డౌన్ ఏంట్రా? వెల్ ప్రిపేర్డ్. వంశీ బీటెక్ అవ్వకముందే 3rd year లోనే జాబ్ కొట్టాడు. అసలు ఇన్స్పిరేషన్ అనమాట మా అందరికి. సెంట్రల్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అసలు చూస్తే ఇన్స్పిరేషన్ అన్న మా అందరికి. లాస్ట్ ఎగ్జామ్ అన్న బాగా రాయన్న. ఓకే థ్యాంక్ యూ. క్వశ్చన్ పేపర్ జరిగింది. ప్రిపేర్ అయ్యావు? ఎగ్జామ్ అసలు ఏం అవలేదా? అయినా కానీ రాసేస్తావుగా.
దుర్గా చెప్పింది. దుర్గా నేను చెప్తాను. దుర్గా నిజంగా ఇద్దరు టాపర్స్ అనమాట ఇద్దరు. నేను చెప్తాను. ఈమె సైలెంట్ మాస్క్ లో నువ్వు స్లిప్లు పెట్టుకున్నావు కదా. ఆగరా నువ్వు ఆగరా. ఈమె సైలెంట్ గా చదువుద్ది, ఆమె కనబడతా చదువుద్ది, అంతే తేడా ఇద్దరికి. మన క్లాస్ లో 1 minute లో స్లీప్ లోకి వెళ్ళిపోవాలంటే తరుణే. వీడి తర్వాత నిద్రపోతే నిద్రపోవడం ఒక ఆర్ట్ రా, అది అందరికీ రాదు, అర్థమైందా? క్లాస్ లో బాగా స్లీపెస్ట్ పర్సన్ అన్నమాట. మరి మామూలుగా ఉండదు. నిద్రలోకి వెళ్ళి చదివేస్తాడు మనోడు. నిద్రలోకి వెళ్ళి చదివేస్తాడు మనోడు. నిద్రలోకి చదవడమే ఉండదు. గైస్ ఇక్కడ మా క్లాస్ గోల్స్ అందరూ చదివేస్తున్నారు. ఇంకా 15 minutes ఉంది. మేమేం చేస్తున్నాం చూడండి. సీనియర్ చూడండి సార్. మేమేం చేస్తున్నాం తిరగడం, ఎవడు ఎంత చదువుతున్నాడో ఏం చదువుతున్నాడో మేము అవి చూడడం, అవి వినడం, వెళ్ళి రాయడం. అయ్యం వేసి వేయడం మానేసింది. రెండో పెద్దన్న సెకండ్ సిఆర్ అన్న కోపం వచ్చి అసలు ఎవడో ఆపలేడు. బెంచీలు రూపాయి అన్ని ప్రిపేర్ అయ్యవా? యూనిట్ 5 దాకా ఒక్క దేవుడిదయ్యా అంతే. ఇన్షా అల్లా ప్రైజ్ అలాడ్ హల్లెలూయా జై ఆంజనేయ. లాస్ట్ ఎగ్జామ్ నీ ఒపీనియన్ ఏంటి అసలు ఎగ్జామ్ మీద? ఒపీనియన్ ఇంకా రాము ఇదే లాస్ట్ టైం ఇక్కడ అడిగి పెట్టేది, చెప్పు దాని గురించి. సప్లీలు ఉన్నాయి కదరా. మా ఓళ్ళ కోసం అయినా అర్థం కదరా. ఏముంది కాలేజ్ అయ్యాక అంటే అది ఓకేనా, చెప్పొచ్చు కదా ఏమైనా. నాకేం రాదు. నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. మీరే చెప్తారని వచ్చాను నేను. అన్ని యూనిట్లు కవర్ చేశారా? అవదండి, అది అవదండి, అసలు అవదండి. స్టేజ్ కదండి. ఏం అడుగుతున్నావు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఎన్ని యూనిట్స్ చదివారు? ఇప్పుడు మొదలెట్టేవారా బస్సుకి వచ్చిన తర్వాత? చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మొదలు పెట్టినా మీరు 1 గంటకు మొదలు పెట్టినా సరే అయిపోద్ది. సర్లే. అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కూడా మా క్లాస్మేట్సే, కానీ సీరియస్గా చదువుకుంటున్నారు. ఎందుకని డిస్టర్బ్ చేద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్తా. అరే ఏంట్రా జోబులో పెట్టు ఒకసారి. ధైర్యం ఉండి చెప్పి బుక్ తీరా ఫస్ట్. స్లిప్ ఏంటి ఇది చూస్తే అర్థమైపోతుంది, ఇది స్లిప్ అని. ఎంతకు తెగించారా మనోడు. అందగాడు క్లాస్ లో అసలు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు ఇక్కడ మనోడికి. ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది ఇంత కాదు అన్న. కామ్ సైలెంట్ గా ఎగ్జామ్ హాల్ లోకి వెళ్తాడు 1.5 hour అన్న. అసలు సగ్గా ఎవరిని గెలకడు, సైలెంట్ గా ఒక ఎగ్జామ్ అరగంటలో రాసి బయటకు వచ్చేస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్ లేదని ప్రిపేర్ అయ్యారా బాగా? యూనిట్ 5 దాకా ప్రిపేర్ అయ్యారా? బొమ్మలు మాత్రం ఓన్గా రాయడమేగా. ఇక్కడ చెప్పండి. వీళ్ళిద్దరు టాపర్స్ అనమాట. సైలెంట్గా చదివేస్తారు లాస్ట్ బెంచ్లో కూర్చొని. వీళ్ళతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది, తను కనిపించట్లా. ఏమైంది? ఎంతసేపు క్యాంప్ వేసినట్టు ఉంటారు, క్యాంప్ వేసి బయట చదివేస్తారు, వాళ్ళు క్లాస్లో చదవరు. అయ్యో, యాక్చువల్గా క్లాస్లోకి లేట్గా వస్తారు, అలాంటి ఎగ్జామ్ వాళ్ళకి ఫాస్ట్గా వస్తారు అనుకోకూడదు అసలు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తా, మా క్లాస్మేట్స్ అందరినీ. మహేష్ అనమాట మా ఊడి పేరు. మా ఊడికి చాలా కామ్ సైలెంట్గా ఉంటాడు. ఎవరి జోడికి వెళ్ళడు, బేసిక్గా కామ్గా ఉంటాడు. తన పని చేసి వెళ్ళిపోతాడు. కాలేజ్ కూడా తక్కువే, బట్ మా ఫ్రెండ్షిప్ మాత్రం బాగుంటుంది అనమాట. ఇప్పుడు అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఇదే గైస్, ఇంకా ఇక్కడ నుండి వీడియో తీయడం కుదరదు మ్యాక్సిమం. అందరూ ఇంకా లాస్ట్ 5 minutes ఉందన్నమాట ఎగ్జామ్ హాల్ వెళ్ళడానికి. అందరూ చదువుతున్నారు. నెక్స్ట్ ఫ్లోరే మంది. వీళ్ళందరూ మా క్లాస్మేట్సే. ఎవరికాడు బిజీగా చదువుకుంటున్నాడు. మేము మాత్రం ఇప్పుడే ఇంకా పైకి వచ్చి స్లోగా ఎగ్జామ్ హాల్కి వెళ్దామే. ఇంకా వాయిస్ సరిగ్గా ఉండదు, ఎందుకంటే నా దగ్గర మైక్ ఏం లేదు. చూద్దాం ఎట్లా వస్తుంది. బేసిక్గా అన్నీ పెడదాకా ట్రై చేస్తా. ఇక్కడ నుండి అయితే డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడమే. అందరూ బిజీగా ఉన్నారు. బేసిక్గా ఇది కొద్దిగా టఫ్ అనమాట మా సబ్జెక్ట్స్ అందరికీ. మా సబ్జెక్ట్స్ అన్నింటిలో ఈ విషయంలో ఇది కొద్దిగా టఫ్ అనమాట. సో అందుకే గట్టి చదువుతున్నారు అందరూ. చూద్దాం ఏమవుతుంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది ఏంటి అయిన తర్వాత మాట్లాడతాం మళ్ళీ. సో అప్పటిదాకా ఉంటాం మరి. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అలా ఎలా రాసావో చెప్పు ఎగ్జామ్. అరే దీనిలో ఉన్నది అయితే నేను రాయలేదురా, అవుట్ ఆఫ్ సిలబస్ రాస్తా. క్వశ్చన్ పేపర్తో మనకు సంబంధం లేదు సార్.
మంచి పని చేస్తావు. యశస్వి ఏంటి పాస్ అయిపోతావా? పోయిందా? చెప్పు యశస్వి, ఎట్లా రాసావు ఎగ్జామ్? ఎగ్జామ్ అయితే బాగా రాసాను. పాస్ అయిపోతావు కదా? పాస్ అవడానికి రాసాను. పాస్ అవ్వడానికి రాస్తారు. ఎగ్జామ్ ఉన్నది తప్ప అన్ని రాసాను. డయాగ్రామ్స్ బాగా వేసావా? పాస్ అయిపోతాం. నువ్వు సూపర్ రా. ఎగ్జామ్ అయితే చాలా ఆనందంగా రాశా, చాలా సంతోషంగా రాశా. ఉండదు నీకు ఎగ్జామ్ ఎలా రాశా? చండాలు అసలు క్వశ్చన్ ఎవడైనా అడిగేస్తాడు. నాకు అర్థం కాదు. సార్ ఈ పేపర్ లో నాకేం తెలియదు, వేరే క్వశ్చన్ పేపర్ ఉందా? అందరూ ఒకటి ప్రిపేర్ అయితే క్వశ్చన్ పేపర్ అన్ని కలిపిస్తారేంటో నాకు అర్థం కాదు. మోదీ అంతా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏంటంటే అప్పుడు మేము కోర్ సబ్జెక్ట్ సాఫ్ట్వేర్ సేమ్ నాకు అది అనిపించింది. నాకు ఒక క్వశ్చన్ కూడా ఏమీ అర్థం కాల. వాడికి అర్థం కాని క్వశ్చన్ ఇచ్చా, నాకు అర్థం కాని ఆన్సర్ రాసి ఇచ్చేసాను. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సూపర్, బాగా రాశారు. జస్ట్ బార్డర్ పాస్. సూపర్. ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్, ఫైనల్ ఎగ్జామ్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ ఎగ్జామ్ అందరికి గుర్తుండిపోయేలాగా చేసింది. ఎందుకు ఎలా రాసావు చెప్పు. ఎగ్జామ్ ఆడిచ్చిన క్వశ్చన్స్ వేరు, నేను రాసిన ఆన్సర్స్ వేరు. నేను రాసిన ఆన్సర్కి ఆడిచ్చిన క్వశ్చన్కి అసలు డిఫరెన్స్ ఎంత ఉండిద్దంటే ఐడెంటిఫై చేయలేదు. బేసిక్గా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ ఎగ్జామ్ ఓన్గా రాయలేము. ఎందుకంటే ఇది సర్క్యూట్స్ అంట, అప్లికేషన్స్ అంట, ఇవన్నీ మాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాదేమో డిఎస్ బ్రాంచ్, అంటే డేటా సైన్స్ గురించి ఉంటుంది. అంటే మొత్తం కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి. బట్ ఇదేంటి మొత్తం కంప్లీట్లీ ఈసీకి సంబంధించింది. నిజంగా ఈసీ వాళ్ళకి దండం పెట్టేసి ఎట్లాంటి ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారంటే. కొన్ని నిజాలు మాట్లాడుకోవాలంటే డేటా సైన్స్ స్టూడెంట్స్ మేము. డేటా సైన్స్ స్టూడెంట్స్ అయ్యండి కంప్యూటర్ వైజ్గా మేము చేయాలి. కానీ ఈ ఈసీ సబ్జెక్టులు, మెక్ సబ్జెక్టులు, త్రిబుల్ సబ్జెక్టులు ఇవన్నీ మాకు ఎందుకు అసలు టైం వేస్ట్ ప్రాసెస్. కాబట్టి టాపర్ వచ్చాడు, టాపర్ దగ్గరికి వెళ్దాం. చెప్పు ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? లేదు పాస్. బాగా ఆడేవాడికి పిచ్ తో పని లేదు, బాగా రాసేవాడికి క్వశ్చన్ పేపర్ తో పని లేదు. పాసా? ఎన్ని క్వశ్చన్స్? అన్ని అటెంప్ట్ చేసావా? అన్ని అటెంప్ట్ చేసి 6 పర్ఫెక్ట్ రాసింది. ఎగ్జామ్ ఎలా అనిపించింది చూడంగానే? పేపర్ ఆ డయాగ్రామ్ చూడంగానే ఒక సెట్ కాబట్టి కష్టంగా ఇచ్చాడు అనిపించింది. 4 సెట్లు అంటే ఈజీగా ఇచ్చాడేమో. ఇప్పుడు దాకా ఇన్ని సెమిస్టర్లో ఏ సెట్ ఒకే సెట్ అందరికి రాలేదు. వచ్చింది ఒకే సెట్ ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్లో. అదే చూపించేసింది చుక్కలు అందరికీ. బాగా టఫ్ వచ్చింది గాయస్ ఎగ్జామ్ అయితే మాత్రం, నిజం చెప్పాలంటే. అంటే మాకు అలవాట్లేదు ఇలాంటి సబ్జెక్టులు రాయడం. సో అందుకే మేము టఫ్ ఫీల్ అయినట్టు ఉన్నాం మ్యాక్సిమం. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్లాన్ ఏంటి? ఇంటికి వెళ్ళకపోతే ఏం లేదు, జస్ట్ ఎలుగురెచ్చిపోయి చక్కగా మింగి తినేసి వచ్చేస్తాం. నువ్వు? మేము ఇంటికి వెళ్ళేసి మంచిగా తినేసి 2 గంటలు పైకి ఎత్తేసి పడుకోవడమే. లగాలి. నైస్. రాజేష్ నువ్వు? ఏం లేదురా, నాది డైలీ రొటీన్. ఆవులా గేదెలు నాది గేదెలు. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. అన్నా నువ్వెలా రాసావు? ఏదో అలా అలా కనెక్ట్ చేసాం. బీటెక్ హ్యాపీయా? హ్యాపీలో ఉన్నారు బాబు. అయిపోయినాయి కదా ఎగ్జామ్స్? నైస్ రా. అది మొత్తం 36 స్లిప్పులు. ఎవడో మన పట్టుకోలేడు. అందులో 3 స్లిప్పులు టైర్లో ఉన్నాయి. ఆడేవా అసలు? ఆడేవా? అలాంటి 2 ఆడాడు. నువ్వు తోపన్నా. రాసావు ఎగ్జామ్? రాసావు? కనబడతలేదు. ఫెయిల్ అయిపోతాను. వెరీ నవ్వు ఏమో వచ్చేస్తుంది. అదేంట్రా 9 CGPA పెట్టుకుని ఫెయిల్ అవుతావేంట్రా నువ్వు? గైస్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని తింటాకి అయితే వచ్చాం. బిర్యానీ ఎగ్జామ్ అయితే బాగానే కంప్లీట్ అయిపోయింది. సో టైం అయింది, ఇంకా ఇక్కడే లంచ్ చేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇదన్నమాట బ్లాగ్ ఈరోజు. సో ట్రై చేసా, అంటే నాకు అంత అలవాట్లేదు ఈ బ్లాగ్స్ తీయడం అని, కానీ ఫస్ట్ టైం ట్రై చేసా. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, తినేసాం, మొత్తానికి అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంటికే అన్నమాట. ఫ్రెండ్ వస్తాడు, ఫ్రెండ్ నేను కలిసి ఇంకా ఇంటికి లాగిచ్చేయడమే.
అది గాయస్ మరి ఈ రోజుతో ఇంకా లాస్ట్ సెమ్ కూడా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంకా 4 to ప్రాజెక్ట్ ఒకటి ఉండదు అనుకుంటా. ఇంకా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకా గ్రాడ్యుయేషన్. సో ఎగ్జామ్ రాసావు సూపర్. ఇంకా లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్స్. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి బాయ్.